అమరావతి పేరుతో మరో దుబారాకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సచివాలయ నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంచింది. సచివాలయం అద్దాలు హంగుల కోసం 2540 కోట్లను ఖర్చు చేయడానికి సిద్ధపడింది. సచివాలయం జీఏడీ టవర్స్, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ అట్రియం, కెనపీ, కాలం క్లౌడింగ్, పీవీ ప్యానెల్స్, స్కైలైట్ సదుపాయాలు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పనులన్నింటికీ 2540 కోట్లకు ఆమోదం తెలిపింది చంద్రబాబు కేబినెట్. ఇప్పటికే సచివాలయ నిర్మాణానికి అత్యధిక ధరను చెల్లిస్తోంది కూటమి ప్రభుత్వం. తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయ నిర్మాణం జరిగితే ఏపీలో మాత్రం కేవలం సచివాలయం హంగులకే 2540 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల రూపాయల కేటాయింపుకు కేబినెట్ ఆమోదించింది. అలాగే సీఎం ఇంటి దగ్గర కరకట్టుకు 443 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. R5 జోన్ భూములు CRDAకి అప్పగిస్తూ ఆమోదం తెలిపింది. R5 జోన్లో ఆనాడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది జగన్ ప్రభుత్వం. మొత్తం 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ 50,000 మంది పేదలకు ప్రత్యామ్నాయం చూపలేదు చంద్రబాబు సర్కార్. మరోవైపు ఏపీలో టీడీపీ ఆఫీస్కు భూముల కేటాయింపులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో టీడీపీ కార్యాలయానికి 1.5 ఎకరాల నుంచి 2 ఎకరాల వరకు కేటాయించేందుకు కేబినెట్ సిద్ధపడింది. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి మరింత దుబారా చేయడానికే కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుందన్న విషయం అయితే స్పష్టం అవుతుంది. ఎందుకంటే అమరావతి నిర్మాణాల వ్యయం అంతులేని కథగా మారింది. విపరీతంగా అంచనాలు పెంచుకుంటూనే ఉన్నారు. మరొక వైపు నిర్మాణ వ్యయం పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా నిర్మాణానికి ఎంత జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలకు సంబంధించి మరొక కొన్ని కొత్త పనులను మంజూరు పరిపాలన అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీకి సచివాలయం సంబంధించి ఏవైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతుందో సచివాలయ టవర్స్, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ వీటికి అత్యధికంగా 14,000కు పైగా ఒక చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం కింద ఇప్పటికే నిర్మాణం చేపడతారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కేవలం సచివాలయం టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్కి సంబంధించి అంగులు, ఆర్భాటాలు, అద్దాల కోసం అని చెప్పి దాదాపుగా 2,540 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయం జీఏడీ టవర్స్కి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, యాట్రియం, కెనపీ, కాలం క్లౌడింగ్, పీవీ ప్యానెల్స్, స్కైలైట్ ఇలాంటి సదుపాయాలన్నీ కల్పించడానికి 2,540 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇక సచివాలయానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో కూడా ఇప్పటికీ కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరొకవైపు తెలంగాణలో 650 కోట్లతో మొత్తం సచివాలయం పూర్తయితే ఇక్కడ కేవలం అద్దాలు, హంగుల కోసమే 2,540 కోట్లు ఈరోజు పరిపాలన అనుమతి తెలిపారంటేనే ఏ స్థాయిలో దుబారా జరుగుతుంది, ఏ స్థాయిలో అంచనాల పెంపు జరుగుతుందో అర్థమవుతుంది. అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ అసెంబ్లీ నిర్మాణానికి దాదాపుగా 11,000 వరకు ఎస్ఎఫ్టీకి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ దగ్గర కొన్ని సదుపాయాలు ఏవైతే 798 కోట్ల రూపాయలను అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఇంకొన్ని పనులు ఉన్నాయో, ముఖ్యంగా సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగు, అప్రోచ్ బ్రిడ్జెస్, వీటి పనులకు సంబంధించి 798 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి సీఎం నివాసం ఏది ఉందో ఈ నివాసం ముందుండేటువంటి కరకట్ట ఏదైతే జనరల్ కృష్ణానదికి సంబంధించిన కరకట్ట ఉందో దాన్ని ఆధునీకరించాలని నిర్ణయించారో దానికి 443 కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి కరకట్ట ఇంకో 4 కిలోమీటర్ల వరకు కూడా పెంచాలని, మట్టికట్టుతోనే కేవలం మట్టికట్టుకే 443 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. క్వాంటమ్ ట్విన్ టవర్స్ 1,208 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ మరొక వివాదాస్పద నిర్ణయం రెండు చూస్తే, ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకేమో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6 జిల్లాలు ఏవైతే ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూలు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో టీడీపీకి కార్యాలయాల కోసం 1.5 నుండి 2 ఎకరాల వరకు భూములు కేటాయించుకుంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల పాటు కేవలం 1,000 రూపాయలు లీజుతో. అయితే మరొక వైపు పేదలకు సంబంధించి అమరావతిలో ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఈ అమరావతిలో పేదలకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో CRDAలో ఉన్నటువంటి R5 జోన్ ఏదైతే ఉందో R5 జోన్లో ఇళ్ల పట్టాలకి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. విజయవాడ, గుంటూరు,
ఆ మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పేదలకి 50,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇళ్ల పట్టాలకి మంజూరు చేయడం కాకుండా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు R5 జోన్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ CRDA వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ అనుమతించింది. అంటే పూర్తిగా ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇక లేనట్టే. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 50,000 మంది నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కళ నెరవేర్చేటువంటి అంశం కేబినెట్ పక్కన పెట్టింది. వాళ్ళకి ప్రత్యామ్నాయం గురించి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఇళ్ల పట్టాలను రద్దు చేసింది. సో పేదలకు పార్టీ ఆఫీస్కి ఏమో భూములు కేటాయించుకుంటా ఉన్నారు, వాళ్ళు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను మాత్రం పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు కేబినెట్లో ఈ అంశాలన్నింటిపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనేసి. అంటే ఒక పరిధిలో ఇక్కడ తెలంగాణలో ఒక సచివాలయ నిర్మాణం జరిగితే అంతకు 4 రెట్ల ఖర్చును చూపిస్తున్నారు, కానీ దాన్ని మెరుగుదిద్దే ప్రయత్నం చేయట్లేదు. సేమ్ టైం పేదలని ఆల్రెడీ కేటాయించిన స్థలాలు వెనక్కి తీసుకోవటం, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించుకోవటాన్ని ఎలా చూస్తున్నారు విశ్లేషకులు? సార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏం చేయబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి, అమరావతిలో ప్రస్తుతం 29 గ్రామాల పరిధిలో నిర్వహించేటువంటి నిర్మాణం చేపట్టేటువంటి అమరావతికి సంబంధించి ఇందులో దాదాపుగా 30,000 మంది రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు, సుమారుగా ఇతరుల భూములు లేనటువంటి రైతులతో కలిపి సుమారుగా 35,000-40,000 వరకు కూడా కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ 40,000 కుటుంబాలు మినహా ఇంకెవరూ కూడా ఇక్కడ పేదలు నివసించకూడదన్నటువంటి ధోరణిలో గతంలో ఇళ్ల పట్టాలు కేటాయించినప్పుడు కూడా ఇదే తరహా అభ్యంతరం తెలిపింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దాన్ని అమలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పేదల నివాసం ఉంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ, ఆ అసమతుల్యత, సామాజిక అసమతుల్యత వస్తుందంటూ చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అది అమలు చేసి చూపిస్తోంది. సో ఇక్కడ పేదలకు ఇచ్చినట్టు ఇళ్ల పట్టాలు ఏవైతే 50,000 మందికి, ఒకవేళ ఈ R5 జోన్లో ఉన్నటువంటివి CRDA ప్లాన్కి అడ్డంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేనిఫెస్టోలో అయితే ప్రతి పేదవాడికి కూడా 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఆ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపుకొని ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని రద్దు చేసినటువంటి పరిస్థితిగా సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చింది, నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 23 నెలల తర్వాత గతంలోనే ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ఆపేసింది. అక్కడికి ఎవరిని కూడా పేదలకు రానివ్వలేదు ఆ ఇళ్ల పట్టాలలో ఆక్యుపై చేసుకోవడానికి. సో ఇప్పుడు పూర్తిగా రెవెన్యూ దగ్గర నుండి కూడా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇంకొక వైపు అంచనాలు అన్నవి, వాస్తవానికి తెలంగాణ సచివాలయం 650 కోట్లతో నిర్మాణం జరిగింది, పార్లమెంట్ 900 కోట్లతో నిర్మాణం జరిగింది, సుప్రీంకోర్టు హాల్స్ కూడా చాలా తక్కువ డబ్బులతో నిర్మాణం జరిగింది. కానీ అన్నిటికంటే కూడా తెలంగాణ పార్లమెంట్ కంటే ఎక్కువ అసెంబ్లీకి ఇక్కడ ఖర్చు పెట్టడం అన్నది, పార్లమెంట్ సభ్యుల కంటే తక్కువ సభ్యులు ఉన్న చోట ఇక్కడ ఖర్చు పెడతాం అన్నది, ముఖ్యంగా ఆ ప్రాంతంలోకి లోపలికి వెళ్ళి నిర్మాణాలకు అప్రోచ్ రోడ్లు, వీటన్నిటికీ మౌలిక వస్తువులు కాకుండా ఈ నిర్మాణాలకు మళ్ళీ అవుతున్నటువంటి ఖర్చు ఇప్పటికే దాదాపుగా 91,000 కోట్లకు పైగా వర్కులను ఐడెంటిఫై చేశారు. ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల వర్కులు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక వైపు ఆర్థికంగా చూస్తే దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 500 కోట్ల రూపాయల సగటున అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అద్దాలు హంగుల కోసం, ఆర్భాటాల కోసం, ఆ సుందరీకరణ కోసమే ఇప్పుడు సచివాలయానికి 2,540 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడిందంటే ఈ అంచనాల పెంపు వెనుకున్నటువంటి మతలబు ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. అమరావతి పేరుతో మరో దుబారాకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సచివాలయ నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంచింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2,540 కోట్ల ఖర్చు చేయడానికి సిద్ధపడింది. సచివాలయం, GAD టవర్స్, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలం క్లౌడింగ్, PV ప్యానెల్స్, స్కైలైట్ సదుపాయాలు కల్పించాలంటూ కేబినెట్ నిర్ణయించింది. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది చంద్రబాబు కేబినెట్. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను చెల్లిస్తోంది కూటమి ప్రభుత్వం. తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయ నిర్మాణం జరిగితే ఏపీలో మాత్రం కేవలం సచివాలయ హంగులకే 2,540 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణ వ్యయంలోనూ భారీగా పెంచింది. మరో 798 కోట్లు పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల రూపాయల కేటాయింపుకు కేబినెట్ ఆమోదించింది. అలాగే సీఎం ఇంటి దగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. విజయనగరం
విజయనగరం జిల్లా మరియు ఒంగోలు జిల్లా, మచిలీపట్నం ఒంగోలు జిల్లా మరియు కర్నూలు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పార్వతీపురం, మన్యం ఇవన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు చొప్పున అడిగినప్పుడు యాజ్ పర్ ది పాలసీ 33 సంవత్సరాలకి లీజ్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం టౌన్లో 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్కి లీజ్ ప్రాసెస్న, ఎందుకంటే ఆయన ఆంధ్రా బ్యాంక్ ఫౌండరు, సో వాళ్ళు అక్కడ ఆయనకి స్మృతిగా నిర్మాణం చేపట్టాలంటే లీజ్ బేసిస్ మీద ఇమ్మని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని దగ్గరలో 1 ఎకర్ అనుకుంటా, కాదు కదా, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.61 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర. యావరేజ్ దట్ ఈస్ ది లీజ్.